Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. This is Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. The subject auditing is for 3rd BCom vocational students and 3rd BCom general students. Okay students, today's our topic is internal control. స్టూడెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు ఇంటర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ కంట్రోల్కి తెలుగులో అర్థం అంతర్గత నియంత్రణ. అంతర్గత నియంత్రణ. ఓకే, ఈ ఇంటర్నల్ కంట్రోల్ అనే కాన్సెప్ట్కి సంబంధించి స్పైసర్ అండ్ పెగ్లర్ అనే పర్సన్ ఇచ్చిన డెఫినేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్పైసర్ అండ్ పెగ్లర్. అకార్డింగ్ టు ద స్పైసర్ అండ్ పెగ్లర్, ఇంటర్నల్ కంట్రోల్ మీన్స్ the whole system of controls, financial or otherwise. Internal control meaning ఏంటంటే the control of whole system, whether it is financial or non-financial. సో ఈ విధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి కానీ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి కానీ మొత్తం సిస్టమ్ని కంట్రోల్ చేయడాన్నే ఇంటర్నల్ కంట్రోల్ అని అంటారు. అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ని కానీ అన్నింటినీ కలిపి హోల్ కంప్లీట్గా కంట్రోల్ చేయగలిగే ఒక సిస్టమ్నే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అని అంటారు. ఈ ఇంటర్నల్ కంట్రోల్ అనేది టోటల్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. ఈ విధంగా టోటల్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఏవైనా సరే మొత్తం ఆర్గనైజేషన్కి సంబంధించిన అన్ని విషయాల మీద కంట్రోల్ కానీ పెట్టినట్లయితే దాన్ని ఇంటర్నల్ కంట్రోల్ అని అంటారు. అంతర్గత నియంత్రణ అనే దానికి అర్థం ఏంటంటే స్పైసర్ అండ్ పెగ్లర్ యొక్క అభిప్రాయంలో సంస్థకు సంబంధించిన ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండడాన్ని అంతర్గత నియంత్రణ అని అంటారు. అంటే సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైన మరియు ఆర్థికేతర అంశాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండడాన్ని అంతర్గత నియంత్రణ అని అంటారు. అంటే వ్యాపార సంస్థకు సంబంధించి అన్ని అంశాలపై పూర్తిగా నియంత్రణ కలిగి ఉండడం. వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని అంశాలపై అంటే అవి వ్యాపార సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేదా వ్యాపార సంస్థకు సంబంధించిన ఆర్థికేతర అంశాలు కావచ్చు. సో ఆర్థికపరమైన అంశాలు కానీ ఆర్థికేతర అంశాలు కానీ ఏవైనా సరే వాటన్నిటిపై పూర్తిగా నియంత్రణ కలిగి ఉన్నట్లయితే దానినే అంతర్గత నియంత్రణ అని అంటారు, ఇంటర్నల్ కంట్రోల్. సో ఈ ఇంటర్నల్ కంట్రోల్ అనేది కంట్రోల్ ఓవర్ ది హోల్ ఆర్గనైజేషన్, అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిగా నియంత్రణ కలిగి ఉండడం. రైట్. It is clear that internal control are procedures that ensure that transactions are recorded properly and everything is working as per management policies and plans. ఈ ఇంటర్నల్ కంట్రోల్ వల్ల మేనేజ్మెంట్కి తెలిసే విషయం ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ చాలా ప్రాపర్గా రికార్డ్ అవుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఆర్గనైజేషన్లో వర్క్ అంతా చాలా ప్రాపర్గా జరుగుతుంది. దానితో పాటు మేనేజ్మెంట్ ఏ పాలసీస్ని అయితే సెటప్ చేసిందో ఆ పాలసీస్ ప్రకారమే బిజినెస్ అనేది రన్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్లో ఏ విధమైన ప్రొసీజర్స్ అయితే పాలసీస్ అయితే ప్లాన్స్ని అయితే సెటప్ చేశారో వాటి ప్రకారమే ప్రతి యాక్టివిటీ బిజినెస్లో రన్ అవుతుంది. బిజినెస్కి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షను రికార్డ్ అవుతుంది. బిజినెస్లో అన్నీ కూడా వర్కింగ్ మేనర్ అంతా చాలా ప్రాపర్గానే జరుగుతుంది అని ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన మేనేజ్మెంట్ తెలుసుకోవడానికి ఆ మేనేజ్మెంట్ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ని యూజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక వ్యాపార సంస్థ దానికి సంబంధించిన లావాదేవీలను ఖచ్చితంగా పుస్తకాలలో నమోదు చేస్తున్నారా లేదా, వ్యాపార సంస్థ కార్యకలాపాలు సక్రమంగా నిర్వర్తించబడుతున్నాయా లేదా, మరియు
యాజమాన్యం వారు ఏ విధమైన ప్రణాళికలు, విధానాలు, పద్ధతులనైతే రూపొందించడం జరిగిందో వాటి ప్రకారమే సంస్థ తన కార్యకలాపాలు ముందుకు కొనసాగిస్తుందా లేదా అని అనేక విధాలైన విషయాలు తెలుసుకోవడానికి వ్యాపార సంస్థ యాజమాన్యానికి ఈ అంతర్గత నియంత్రణ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ అంతర్గత నియంత్రణ అనేది వ్యాపార సంస్థకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి నియంత్రణ, అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాలు కానీ ఆర్థికేతర అంశాలు కానీ అన్నింటిపై పూర్తి నియంత్రణ కలిగి ఉండడాన్నే అంతర్గత నియంత్రణ అని అంటారు. ఓకే, నౌ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్, అంతర్గత నియంత్రణ యొక్క లక్ష్యాలు. అంతర్గత నియంత్రణ యొక్క లక్ష్యాలు, అంతర్గత నియంత్రణ యొక్క ఉద్దేశాలను కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్, అంతర్గత నియంత్రణ యొక్క లక్ష్యాలు. ఫస్ట్ పాయింట్, అసెట్స్ ప్రొటెక్షన్. అసెట్స్ ప్రొటెక్షన్, ఆస్తుల రక్షణ, ఆస్తుల భద్రత అని కూడా అంటారు. సో ఈ విధంగా అసెట్స్ ప్రొటెక్షన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ కంట్రోల్ ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ మనం తెలుసుకుంటున్న విషయం అసెట్స్ ప్రొటెక్షన్, ఆస్తుల భద్రత, ఆస్తుల రక్షణ. ఇంటర్నల్ కంట్రోల్ వల్ల బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అసెట్స్ అనేవి ప్రొటెక్ట్ చేయబడతాయి. ఈ విధంగా బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అసెట్స్ అనేవి ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయబడడానికి ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఇంటర్నల్ కంట్రోల్కి సంబంధించిన ఇంట్రడక్షన్ నేర్చుకుంటూ ఇంటర్నల్ కంట్రోల్ మీన్స్ కంట్రోల్ ఓవర్ ద ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అని తెలుసుకున్నాం. అంటే ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద, నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద కంట్రోల్ ఉన్నట్లయితే దాన్నే ఇంటర్నల్ కంట్రోల్ అని అంటారు. సో ఆర్గనైజేషన్కి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద ఇంటర్నల్ కంట్రోల్లో ఒక రకమైన సూపర్విజన్ ఉంటుంది కాబట్టి ఆర్గనైజేషన్కి సంబంధించిన అసెట్స్ అనేవి, ప్రాపర్టీస్ అనేవి ప్రొటెక్ట్ చేయబడతాయి. అవి మంచి ప్రొటెక్షన్ వాటి ద్వారా లభిస్తుంది. ఇంటర్నల్ కంట్రోల్ వల్ల బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అసెట్స్కి, ప్రాపర్టీస్కి మంచి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. అసెట్స్ ప్రొటెక్షన్, ఆస్తుల భద్రత లేదా ఆస్తుల రక్షణ. అంతర్గత నియంత్రణ వల్ల వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తులు పూర్తిగా భద్రంగా ఉంటాయి. వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తులకు పూర్తి రక్షణ దొరుకుతుంది. ఎందుకంటే అంతర్గత నియంత్రణలో సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాలపై, ఆర్థికేతర అంశాలపై నియంత్రణ అనేది ఉంటుంది. సో సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాలపై నియంత్రణ ఉండడం వల్ల సంస్థకు సంబంధించిన ఆస్తులు పూర్తి స్థాయిలో సంరక్షించబడడానికి, రక్షించబడడానికి, భద్రంగా ఉండడానికి ఈ అంతర్గత నియంత్రణ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే అసెట్స్ ప్రొటెక్షన్, ఆస్తుల రక్షణ లేదా ఆస్తుల భద్రత. సెకండ్ పాయింట్, యాక్యురేట్ రికార్డ్, ఖచ్చితమైన రికార్డులు. యాక్యురేట్ రికార్డ్, ఖచ్చితమైన రికార్డులు. ఇంటర్నల్ కంట్రోల్ వల్ల బిజినెస్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయో వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా యాక్యురేట్గా ఉంటాయి. అంటే బిజినెస్లో ప్రతి సిచ్యువేషన్లో కూడా కంట్రోల్ అండ్ సూపర్విజన్ అనేది ఉండడం వల్ల ఆర్గనైజేషన్కి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ చాలా ప్రాపర్గా బుక్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బుక్స్లో రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ చాలా యాక్యురేట్గా ఉంటాయి. అంత మాత్రమే కాదు, బుక్స్లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే రికార్డ్ చేస్తున్నారో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారమే వాటిని రికార్డ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అకౌంటింగ్ బుక్స్ అనేవి చాలా ప్రాపర్గా, పక్కాగా, యాక్యురేట్గా ఉండడానికి వీలుంటుంది. యాక్యురేట్ రికార్డ్స్, ఖచ్చితమైన రికార్డులు. అంతర్గత నియంత్రణ అనేది సంస్థలో ఉండడం వల్ల సంస్థలో జరిగే వివిధ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశాలన్నీ ఖాతా పుస్తకాలలో చాలా క్రమ పద్ధతిలో నమోదు చేయబడతాయి. అంత మాత్రమే కాదు, సాధారణంగా అంగీకరించబడిన అకౌంటింగ్ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సూత్రాల ప్రకారం వ్యాపార లావాదేవీలు ఖాతా పుస్తకాలలో రికార్డు చేయబడడం జరుగుతుంది. దానివల్ల
ఖాతా పుస్తకాలు అనేవి లేదా రికార్డులు అనేవి ఎంతో ఖచ్చితంగా ఉంటాయి. దానినే యాక్యురేట్ రికార్డ్, ఖచ్చితమైన రికార్డులు అని మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ ఫాలో పాలసీస్ విధానాలను అనుసరించుట. ఇంటర్నల్ కంట్రోల్ వల్ల మేనేజ్మెంట్ ఏ పాలసీస్ని అయితే సెటప్ చేసిందో ఆ పాలసీస్ ప్రకారం బిజినెస్లో యాక్టివిటీస్ రన్ అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి వీలుంటుంది. సో బిజినెస్ ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా మేనేజ్మెంట్ ఏ పాలసీస్ని అయితే సెటప్ చేయడం జరిగిందో ఆ పాలసీస్ ప్రకారమే వాళ్ళ యొక్క డ్యూటీస్ని పెర్ఫామ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. దానివల్ల మేనేజ్మెంట్ ఏ గోల్ని అయితే రీచ్ అవ్వాలనుకుందో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దేనివల్ల అంటే ఇంటర్నల్ కంట్రోల్ వల్ల. దాన్నే ఫాలో పాలసీస్ అని అంటారు, అంటే విధానాలను అనుసరించుట. వ్యాపార సంస్థ యొక్క యాజమాన్యం ఏ విధానాలనైతే రూపొందించడం జరిగిందో ఆ విధానాల ప్రకారమే వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వర్తించబడుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి అంతర్గత నియంత్రణ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతర్గత నియంత్రణ వల్ల సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు యాజమాన్యం ఏ విధానాలనైతే రూపొందించిందో ఆ విధానాల ప్రకారమే తమ విధులను నిర్వర్తిస్తూ యాజమాన్యం ఆశించిన లక్ష్యాలను సాధించడానికి సంస్థ సిబ్బంది తమ వంతు కృషి చేస్తారు. ఈ విధంగా యాజమాన్యం ఏ విధానాలనైతే రూపొందించడం జరిగిందో ఆ విధానాల ప్రకారమే సంస్థలోని కార్యకలాపాలు నిర్వర్తించబడుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ అంతర్గత నియంత్రణ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్. దోషాలను నివారించవచ్చు లేదా తప్పులను నివారించవచ్చు. ఆర్గనైజేషన్లో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉండడం వల్ల అకౌంటింగ్ బుక్స్ని చాలా ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల ఎర్రర్స్ని ప్రివెంట్ చేయడానికి వీలుంటుంది. సో ఈ విధంగా ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉండడం వల్ల ప్రతి మ్యాటర్ మీద ఒక రకమైన సూపర్విజన్ అనేది ఉండడం వల్ల ఆర్గనైజేషన్కి సంబంధించిన అకౌంటింగ్ బుక్స్ కానీ, రికార్డ్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఫైల్స్ కానీ అన్నింటినీ కూడా ఆయా స్టాఫ్ మెంబర్స్ చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండడం వల్ల అకౌంటింగ్ బుక్స్లో కానీ మిగిలిన విషయాల్లో ఎక్కడ కూడా ఎర్రర్స్ అనేవి పెద్దగా ఉండవు. సో ఈ విధంగా ఎర్రర్స్ని ప్రివెంట్ చేయడానికి ఇక్కడ ఉపయోగపడేది ఇంటర్నల్ కంట్రోల్ వల్ల అకౌంటింగ్ బుక్స్లో ఎర్రర్స్ని ప్రివెంట్ చేయడానికి వీలుంటుంది. సో ఈ విధంగా వ్యాపార సంస్థ యొక్క ఖాతా పుస్తకాలలో దోషాలు కానీ తప్పులు కానీ లేకుండా అటువంటి దోషాలను తప్పులను నివారించడానికి అంతర్గత నియంత్రణ ఉపయోగపడుతుంది. అంతర్గత నియంత్రణ అనేది సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండడం వల్ల వ్యాపార సంస్థకు సంబంధించిన ప్రతి వ్యవహారం లేదా లావాదేవీ ఒక ఖచ్చితమైన పర్యవేక్షణ క్రింద నిర్వహించబడుతుంది. కాబట్టి సంస్థలో పనిచేసే సిబ్బంది అందరూ కూడా జాగ్రత్తగా ఎంతో నిబద్ధత కలిగి తమ విధులు నిర్వర్తిస్తుంటారు. కాబట్టి వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలలో దోషాలను లేదా తప్పులను నివారించడానికి వీలుంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్. మోసాలను నివారించవచ్చు. అంటే ఇంతకు ముందే మనం డిస్కస్ చేసుకున్నది బిజినెస్లో ఎర్రర్స్ని ప్రివెంట్ చేయవచ్చు. బిజినెస్లో ఎర్రర్స్ని ప్రివెంట్ చేయడంతో పాటు బిజినెస్లో ఫ్రాడ్స్ని కూడా ప్రివెంట్ చేయవచ్చు. దేని ద్వారా అంటే ఇంటర్నల్ కంట్రోల్ వల్ల. సో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది బాగా ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు ఆర్గనైజేషన్లో ఫ్రాడ్స్ని మ్యాక్సిమం ప్రివెంట్ చేయడానికి వీలుంటుంది. ప్రతి ఒక్క అంశంపై, ప్రతి ఒక్క విషయంపై ప్రాపర్ సూపర్విజన్ అనేది ఉండడం వల్ల ఆర్గనైజేషన్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ చాలా కేర్ఫుల్గా, అలర్ట్గా, విజిలెంట్గా ఉండి తమ డ్యూటీస్ పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా నెగ్లిజెన్సీ కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ దృష్టికి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఫ్రాడ్కి అటెంప్ట్ చేసినా అది ఖచ్చితంగా మేనేజ్మెంట్ దృష్టికి వస్తుందనే విషయంతో, అనే ఆలోచనతో స్టాఫ్ చాలా వరకు కూడా హానెస్టీగా పనిచేయడానికి ట్రై చేస్తారు. సో ఆ విధంగా ఆర్గనైజేషన్లో ఫ్రాడ్స్ అనేవి ప్రివెంట్ చేయబడతాయి. వ్యాపార సంస్థలో అంతర్గత నియంత్రణ పద్ధతి కానీ సమర్థవంతంగా అమలు జరుగుతున్నట్లయితే
తప్పనిసరిగా ఆ వ్యాపార సంస్థలో సిబ్బంది ఎంతో నిజాయితీతో పనిచేయడానికి ప్రయత్నిస్తారు. దానికి గల కారణం, ఎవరైనా సిబ్బంది ఏదైనా సందర్భంలో ఏదైనా మోసానికి కానీ అక్రమానికి కానీ పాల్పడినట్లయితే ఆ విషయం ఖచ్చితంగా యాజమాన్యం దృష్టికి వస్తుందనే భావనతో సిబ్బంది చాలా వరకు కూడా నిజాయితీగానే పనిచేయడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల సంస్థలో మోసాలకు కానీ అక్రమాలకు కానీ తావుండదు. దానివల్ల జరిగే విషయం ఏంటంటే మోసాలను నివారించవచ్చు. అదే ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్. నెక్స్ట్ ఏంటంటే బెస్ట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్, వనరుల అత్యుత్తమ వినియోగం. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ వల్ల బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించిన రిసోర్సెస్ని బెస్ట్ వేలో యూటిలైజ్ చేయడానికి వీలుంటుంది. సో ఈ విధంగా వ్యాపార సంస్థకు సంబంధించిన రిసోర్సెస్ని బెస్ట్ వేలో యూటిలైజ్ చేయడానికి వీలు పడేలా చేసేది ఏంటంటే ఇంటర్నల్ కంట్రోల్. అంతర్గత నియంత్రణ వల్ల వ్యాపార సంస్థకు సంబంధించిన వనరులను అత్యంత సమర్థవంతంగా, అత్యంత అభిలషణీయమైన స్థాయిలో వినియోగించి వ్యాపార సంస్థ అనుకున్న లక్ష్యాలను ఎంతో ఖచ్చితమైన పద్ధతిలో సాధించడానికి వీలు పడుతుంది. సాధారణంగా వ్యాపార సంస్థ యొక్క లక్ష్యాలను సాధించాలంటే వ్యాపార సంస్థ యొక్క వనరులను సమర్థవంతమైన రీతిలో వినియోగించాలి. వనరులు కానీ సరిగ్గా వినియోగించకుండా దుర్వినియోగం చేసినట్లయితే అది సంస్థకు నష్టాన్ని తీసుకొస్తుంది. కానీ ఎప్పుడైతే అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తారో అప్పుడే అది సంస్థకు ఎంతో కొంత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. సో ఈ విధంగా వ్యాపార సంస్థలో అంతర్గత నియంత్రణ పద్ధతి కానీ అమలులో ఉన్నట్లయితే ఆ వ్యాపార సంస్థకు సంబంధించిన వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించవచ్చు. ఫలితంగా వ్యాపార సంస్థ యొక్క లక్ష్యాలను కూడా అనుకున్న రీతిలో చేరుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ టెస్ట్ ఆడిట్. టెస్ట్ ఆడిట్ పరీక్షలు అని అంటారు, లేదా చిన్న ఆడిట్ పరీక్షలు అని కూడా అంటారు. నేచర్ ఆఫ్ టెస్ట్ ఆడిట్, చిన్న ఆడిట్ పరీక్షలు. ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు అటువంటి ఇంటర్నల్ కంట్రోల్ వల్ల ఆడిట్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు చిన్న టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా చిన్న టెస్టులు చేసి ఆడిట్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుంది. అంటే ఏ ఆర్గనైజేషన్లో ఇంటర్నల్ కంట్రోల్ ఉంటుందో ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన బుక్స్ని ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్ చిన్న టెస్టులు కండక్ట్ చేసి తన ఆడిట్ వర్క్ని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. అంతేగాని ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా తరోగా చెక్ చేయాల్సిన అవసరం ఆడిటర్కి ఉండదు. అంటే ఆడిటర్ యొక్క వర్క్ బర్డెన్ అనేది తగ్గుతుంది ఇంటర్నల్ కంట్రోల్ వల్ల. అంటే ఆర్గనైజేషన్లో ఇంటర్నల్గా కంట్రోల్ ఉండి ప్రతి ఒక్క యాక్టివిటీ చాలా ప్రాపర్గా జెన్యూన్గా పెర్ఫామ్ అవుతున్నప్పుడు అటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించిన అకౌంటింగ్ బుక్స్ ఆడిట్ చేస్తున్నప్పుడు ఆడిటర్ ప్రతిదాన్ని చాలా డీటెయిల్గా తరోగా చెక్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడక్కడ కొన్ని చిన్న టెస్టులు కండక్ట్ చేసుకుంటూ ఆడిటర్ తన ఆడిట్ వర్క్ని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ పాయింట్, రిలయబుల్ రికార్డ్. విశ్వసించదగ్గ రికార్డులు. ఏ ఆర్గనైజేషన్లో అయితే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంటుందో ఆర్గనైజేషన్కి సంబంధించిన రికార్డ్స్ అనేవి చాలా రిలయబుల్గా ఉంటాయి, విశ్వసించదగినవిగా, నమ్మదగినవిగా ఉంటాయి. అంటే ఏ వ్యాపార సంస్థలో అయితే అంతర్గత నియంత్రణ పద్ధతి అనేది అమల్లో ఉంటుందో ఆ వ్యాపార సంస్థకు సంబంధించిన రికార్డులు కానీ, పుస్తకాలు కానీ, డాక్యుమెంట్లు, ఫైళ్ళు కానీ అన్నీ కూడా చాలా విశ్వసనీయమైనవిగా, నమ్మదగినవిగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవహారంపై అవసరమైన మేరకు నియంత్రణ, పర్యవేక్షణ అనేది ఉండడం వల్ల సంస్థకు సంబంధించిన రికార్డులు విశ్వసించదగినవిగా, నమ్మదగినవిగా ఉంటాయి. నెక్స్ట్, రెడ్యూస్ వర్క్ లోడ్. పని భారం తగ్గుతుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాము. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ వల్ల ఆడిటర్కి తన వర్క్ లోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆడిటర్ ప్రతి ఒక్క మ్యాటర్ని చాలా డీటెయిల్గా తరోగా చెక్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడక్కడ కొన్ని స్మాల్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ ఆడిటర్ తన ఆడిట్ వర్క్ని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. వ్యాపార సంస్థలో అంతర్గత నియంత్రణ పద్ధతి అమలులో ఉన్నట్లయితే ఆడిటర్ యొక్క పని భారం తగ్గుతుంది. సంస్థలో అంతర్గత నియంత్రణ పద్ధతి అమల్లో ఉంది కాబట్టి సంస్థకు సంబంధించిన ప్రతి లావాదేవీ కూడా చాలా అప్రమత్తమైన
పద్ధతిలోనే జరుగుతాయి కాబట్టి ఎక్కడా కూడా దోషాలకు కానీ మోసాలకు కానీ అక్రమాలకు కానీ పెద్దగా తావుండదు. అటువంటి సందర్భంలో ఆడిటర్ సంస్థకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని చాలా లోతుగా కూలంకుషంగా పరిశీలించాల్సిన అవసరం లేకుండా అవసరమైన మేరకు కొన్ని చిన్న చిన్న పరీక్షలు అక్కడక్కడ నిర్వహించి ఆడిటర్ తన ఆడిట్ పనిని ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఆడిటర్ యొక్క పని భారం తగ్గుతుంది. ఇంటర్నల్ కంట్రోల్ వల్ల ఆడిటర్ యొక్క వర్క్ లోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. లాస్ట్ పాయింట్ లొకేషన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. దోషాలను మరియు మోసాలను గుర్తించవచ్చు. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ అనేది కానీ ఆర్గనైజేషన్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏవైనా ఎర్రర్స్ జరిగినా ఫ్రాడ్స్ జరిగినా వాటిని చాలా ఈజీగా మేనేజ్మెంట్ అనేది ఐడెంటిఫై చేస్తుంది, లొకేట్ చేస్తుంది. ఆర్గనైజేషన్లో ఏ డిపార్ట్మెంట్లో ఏ పర్సన్ ద్వారా ఎర్రర్ జరిగింది లేదా ఫ్రాడ్ జరిగింది అనే విషయాన్ని మేనేజ్మెంట్ వాళ్ళు చాలా ఈజీగా లొకేట్ చేయడానికి వీలుంటుంది. అది ఇంటర్నల్ కంట్రోల్ వల్ల. అంటే వ్యాపార సంస్థలో అంతర్గత నియంత్రణ పద్ధతి అనేది సమర్థవంతంగా అమలు జరుగుతున్నప్పుడు సంస్థలో ఏవైనా దోషాలు తలెత్తినా లేదా మోసాలు జరిగినా అటువంటి వాటిని యాజమాన్యము చాలా స్పష్టంగా గుర్తించడానికి వీలుంటుంది. ఆ విధంగా ఏ వ్యక్తి అయితే ఆ విధమైన ఎర్రర్ లేదా ఫ్రాడ్ చేశాడు, ఏ డిపార్ట్మెంట్లో జరిగింది అనే విషయాన్ని మేనేజ్మెంట్ చాలా ఈజీగా లొకేట్ చేయడానికి వీలుంటుంది. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. సో ఇవి మనం ఇంతవరకు నేర్చుకున్న అంతర్గత నియంత్రణకు సంబంధించిన వివిధ లక్ష్యాలు.